పారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ పోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ కు చేరిన వినేష్ పోగట్ పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్ లో ఆసుపత్రి పాలయ్యింది. డీహైడ్రేషన్ కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్ లో విజయం సాధించి ఫైనల్స్ కు ప్రవేశించింది. కొద్ది గంటల్లో ఫైనల్స్ ఆడేందుకు సిద్ధమవుతుండగా ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వినేష్ మంగళవారం బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. కానీ మంగళవారం రాత్రికి వినేష్ 2 కేజీల అదనపు బరువు ఉంది. ఆమె రాత్రికి జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు నియంత్రించుకునే ప్రయత్నం చేశారు. జుట్టు కత్తిరించటం, రక్తాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆహారం, నీరు కూడా తీసుకోకపోవడంతో ఉదయానికి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఒంట్లో ఓపిక నశించి కూలపడిపోయారు. ఆమెకు మరింత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. అనర్హత వేటు కారణంగా ఒలింపిక్స్ ఫైనల్స్ ఆడకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. వినేష్ పోగట్ ప్రస్తుతం ఒలింపిక్ విలేజ్ లోని క్లినిక్ లో చికిత్స పొందుతున్నారు.